క్లోజింగ్ లెసన్ ఇది. ఇప్పుడు ఎన్ని క్లోజింగ్ లెసన్లు మనం విన్నాం? ఎన్ని విన్నాం? 5 విన్నామా? 4 5? 4. అయితే జాగ్రత్తగా వింటే మీకు చిన్న గిఫ్ట్స్ కూడా ఇస్తాం. అయితే మీరు కరెక్ట్గా చెప్పాలి ఆన్సరు. ఫస్ట్ క్లోజింగ్ లెసన్ అంటే మీరు చెప్పొద్దు, చెప్పకుండా చేయొద్దండి. ఫస్ట్ క్లోజింగ్ లెసన్ ఏంటో ఆ క్లోజింగ్ లెసన్ పేరు తెలిసిన వాళ్ళు చేయొద్దండి. ఫస్ట్ మొదటి రోజున క్లోజింగ్ లెసన్ చేస్తారా? కొంచెం గుర్తున్నారు. సరే మళ్ళీ చెప్పమ్మా. ఏంటి? పాఠం కాదమ్మా. మీరు ఇక్కడ కింద జూనియర్స్ వినే పాఠం, ఇక్కడ వినే పాఠం కాదు. అది వాటిని పాఠం అంటారు. పాఠం వేరు, క్లోజింగ్ లెసన్ అంటే పాఠం విన్న తర్వాత లాస్ట్లో చెప్తారు, దాన్ని క్లోజింగ్ లెసన్. చెప్తారా? మొదటి క్లోజింగ్ లెసన్ పాఠం ఏంటి చెప్తారా? వైట్ వైట్ అమ్మా, వైట్ అక్కడ వైట్. ఓకే సరే. ఏంటి? జాన్ గూటన్బర్గ్. కరెక్టేనా? జాన్ గూటన్బర్గ్ కరెక్టేనా? టీచర్స్ గారు ఉన్నారు. రైట్. సరే, దగ్గర కమ్మేశారు. నెక్స్ట్ రెండవది త్వరగా. రెండవ క్లోజింగ్ లెసన్ పాట ఎవరు చెప్తారు? ఓకే, వచ్చి చేయొద్దండి, చెప్పొద్దు, మీరు చేయొద్దండి. రెండవది క్లోజింగ్ లెసన్ ఆ పాఠం పేరు తీస్తున్నారు. చెప్తారుగా. థామస్ ఆల్వా ఎడిసన్. కరెక్టేనా? కాదు. ఎవరు చెప్తారు కరెక్ట్గా? బ్లూ షర్ట్ చెప్పు. మైకేల్ ఫ్యారడే. ఓకే, అదేనా రెండోది? వెరీ గుడ్. కమ్ హియర్ ఫస్ట్. నెంబర్ 3 మూడోది క్లోజింగ్ లెసన్ ఎవరు చెప్తారు? చివరి లాస్ట్ టైం. థామస్ ఆల్వా ఎడిసన్. కరెక్టేనా? రాంగ్. ఎవరు చెప్తారు మూడోది? కరెక్టేనా? మూడోది క్లోజింగ్ లెసన్ కరెక్ట్ కదా? రైట్. నెంబర్ 3 మూడో క్లోజింగ్. నెంబర్ 4 పేరు చెప్పదు, మీరు చెప్తేనే, అందుకే కదా చేయొస్తామన్నా. మీరు చెప్తే ఎట్లా ఇస్తా? సరే చెప్పమ్మా. చిన్న కాదు. నెంబర్ 4 ఎవరు చెప్తారు? చేయొద్దండి. ఆ పాప చిన్నోళ్ళకి ఇద్ద అవకాశం. చెప్పమ్మా. థామస్ ఆల్వా ఎడిసన్. కరెక్టేనా? సరే ఓకే రైట్, మంచిది. సరే ఓకే. సమయంలో సరే జాగ్రత్త వినాలి. ఈ సమయంలో మనము ఇది ఎన్నో లెసన్ చెప్పండి? ఇది 5. ఇంకెన్నో ఉన్నాయి? ఇంకా లేవు కదా? ఇది లాస్ట్ది కదా? ఇది లాస్ట్ క్లోజింగ్ లెసన్. సరే, ఈ లాస్ట్ క్లోజింగ్ లెసన్లో చాలా మంచి వ్యక్తి, దైవికమైన వ్యక్తి. మనం విన్నవారందరూ చాలా దైవికమైన వ్యక్తులు. మనం క్లోజింగ్ లెసన్లో ఉన్నవన్నీ కూడా యేషోబు జీవిత చరిత్ర కానీ, మన క్లోజింగ్ లెసన్లో మరి శాస్త్రవేత్తలుగా, మిషనరీలుగా వాళ్ళు వింటున్నాం. అయితే ఈ సమయంలో ఇక్కడ మనము ఈ దినమున మరొక మంచి మిషనరీ గురించి మనం వినబోతున్నాం. మీ అందరికి ఇష్టమేనా? నిజంగా మీ అందరికి ఇష్టమేనా? ఒకసారి ఇష్టం అన్న వాళ్ళు చేయొద్దండి. రైట్ హ్యాండ్ క్లోజ్ పై రేజ్ చేయండి. రైట్ హ్యాండ్ ఇలాగ చెయ్యి పైకెత్తి. ఇంకా ఇష్టం అన్న వాళ్ళు. సరే, తర్వాత చెయ్యిని కింద దించండి. ఆ చెయ్యిని ఇక్కడ తీసుకురండి, నోటి మీద తీసుకురండి. ఏళ్ళు నోటి మీద వేసేయండి. ఓకే ఓకే రైట్, మంచిది. ఓకేమ్మా, గుడ్. సరే, ఈరోజు మనము చివరి క్లోజింగ్ లెసన్లో ఐడా స్కడ్డర్ అనే ఒక మెడికల్ మిషనరీ గురించి మనం వినబోతున్నాం. ఐడా స్కడ్డర్. ఆ ఐడా స్కడ్డరు చూడండి, ఇక్కడ మనం చూస్తాం. ఈ మిషనరీ, మెడికల్ మిషనరీగా ఆమె జీవితంలో ఐడా స్కడ్డర్ చాలా దైవికమైన వ్యక్తిగా. ఈ ఐడా స్కడ్డర్ కనబడుతుందా? ఇదిగో ఫస్ట్ ఇక్కడ మనం చూస్తే యంగ్ గర్ల్గా ఉన్నప్పుడు, యుక్త వయసులో ఉన్నప్పుడు ఐడా స్కడ్డర్. మాట్లాడదమ్మా, వినండి. తర్వాత నేను క్వశ్చన్లు అడుగుతాం, మీకు ప్రైజులు ఉంటాయి. ఈ ఐడా స్కడ్డర్ యుక్త వయసులో ఉన్నప్పుడు చూడలేము. సరే, ఇక్కడ మన ఈమె పూర్తి పేరు ఏంటంటే, ఆమె పూర్తి పేరు ఐడా సోఫియా స్కడ్డర్. చెప్తారా? ఐడా సోఫియా స్కడ్డర్. ఈమె తల్లిదండ్రుల పేరు జాన్ స్కడ్డర్. తండ్రి పేరేంటి? జాన్. అందరూ చెప్పాలి, తండ్రి పేరేంటి? వీళ్ళు తల్లి పేరేంటంటే సోఫియా. తల్లి పేరు చెప్పండి. ఇప్పుడు ఈ ముగ్గురు ఫ్యామిలీ, వారి కుటుంబము చాలా దైవికమైన, ఆత్మీయమైన మంచి కుటుంబం. పిల్లలు వినాలి. ఒక విషయం ఏంటంటే, ఈ ఐడా స్కడ్డర్
ఆమె బాల్యము నుండి తర్వాత చూస్తే యుక్త వయస్సు, ఆమె వృద్ధాప్యం వరకు కూడా చాలా మంచి ఒక రోల్ మోడల్. అంటే ఈ జీవితము పిల్లలకి, పెద్దవారికి, వృద్ధులకు కూడా పరిచర్య చేసే అందరికీ, మనందరికీ కూడా ఒక మంచి రోల్ మోడల్. కనుక మనం ఇప్పుడు ఈ స్టోరీ, ఈ లెసన్, క్లోజింగ్ లెసన్ అనేది చిన్నపిల్లలకే కాదండి, ఇక్కడ చేరవచ్చిన మనందరికి కూడా చెప్పే, నాకు వినే మీకు మనందరికి కూడా ఒక మంచి మాదిరికరమైన ఈమె జీవితం ద్వారా మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, ఈమె ఈ చిన్న వయసు, యుక్త వయసులో ఉన్నప్పుడు ఆమె ఎలాగా అంచెలంచెలుగా, బైబిల్లో ఒక మాట ఉంది ఏంటంటే, ఇరిమియా గ్రంథం 29:11 రాబో కాలమందు నేను మిమ్మల్ని గూర్చిన ఉద్దేశించిన సంగతులను ఎరుగుదును, అవి హానికరమైనవి కాదు, సమాధానం. రాబో కాలమందు నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులు ఎరుగుదును. అలాగనే ఈమె జీవితంలో యుక్త వయసులో ఉన్నప్పుడు దేవుడు ఆమె భవిష్యత్తులో ఏ ఉద్దేశాలు కలిగి ఉన్నాడో ఆ ఉద్దేశాలు దేవుడు ఎరిగి, ఆ ఉద్దేశాలు ఈమె కూడా గ్రహించి, ఆ ఉద్దేశాలు ఈమె జీవితంలో నెరవేర్చబడ్డాయి. గమనించారా? దేవుని ఉద్దేశము మన జీవితాల ప్రతి ఒక్కరి జీవితం నెరవేర్చబడాలి. ఈమె చూస్తే వాళ్ళది తాతగారు వాళ్ళంతగా అమెరికా దేశానికి సంబంధించిన వారు. ఐడా స్కడ్డర్ ఏ దేశానికి సంబంధించిన వారు చెప్పాలి? ఏ దేశానికి సంబంధించిన వారు అందరూ చెప్పాలి. ఐడా స్కడ్డర్ ఏ దేశం అమ్మారిది? అమెరికా. వాళ్ళ తల్లిదండ్రులు కానీ, వారి తాతయ్య గారి, వారు మిషనరీ, మెడికల్ మిషనరీగా వచ్చారు మన ఇండియాకి. ఎక్కడికి వచ్చారంటే తమిళనాడు, చెన్నై. మన దేశంలో ఉన్న ఒక రాష్ట్రం పేరు తమిళనాడు, మన సమీపంలో ఉన్న రాష్ట్రం. ఆ తమిళనాడు రాష్ట్రానికి వచ్చారు. అయితే ఈ తల్లిదండ్రులు మిషనరీగా ఉండి తండ్రి వైద్యం చేస్తూ ఉంటారు. ఐడా స్కడ్డర్ తండ్రి పేరు ఏం చెప్పుకున్నాం? జాన్ స్కడ్డర్. ఆయన చేసే వృత్తి ఏమిటంటే వైద్యం, మెడికల్ డాక్టర్గా పంచుతాడు. డాక్టర్గా చేస్తూ ఒక మెడికల్ మిషనరీ కూడా చేస్తూ ఉంటాడు, వైద్యం చేస్తూ ఉంటాడు. అయితే పిల్లలు గమనించండి, అయితే ఎలాగా ఈమె జీవితంలో దేవుడి ఉద్దేశం నెరవేర్చాయంటే, అదే సమయంలో మన భారతదేశంలో ఏం కలిగిందంటే చాలా భయంకరమైన కరువు వచ్చింది. ఆ కరువు వచ్చినప్పుడు ఏం జరిగిందంటే, చాలా మంది పెద్దవాళ్ళు, పిల్లలు, స్త్రీలు, పురుషులు, ఆ తర్వాత వినాలి, మాట్లాడదాం, సైలెంట్ అందరు చూడండి, నా వైపు చూడండి, ఎక్కడ మాట్లాడబడదు, ఇటు. ఈ యొక్క ఐడా స్కడ్డర్ యుక్త వయసులో ఉన్నప్పుడు వాళ్ళ ఇండియాకి వచ్చిన టైంలో ఏం జరిగిందంటే, ఓ భయంకరమైన కరువు వచ్చింది. కరువు అంటే తెలుసు కదా, కరువు వచ్చింది, భయంకరమైన వ్యాధులు, భయంకరమైన చాలా మంది ప్రజలు చనిపోతున్నారు. ఆ చాలా మంది ప్రజలు చనిపోతూ బక్కసిక్కిపోయి చాలా మంది బలహీనలై చనిపోతూ ఉంటే, అప్పుడు ఐడా స్కడ్డర్ అనుకుంది, అబ్బా ఈ దేశంలో చాలా కరువు ఉంది, చాలా మంది చనిపోతూ ఉన్నారు, కాబట్టి నేను ఈ దేశంలో ఉండకూడదు అని ఏం చేసిందంటే, ఐడా స్కడ్డర్ ఏం చేస్తుంటే యుక్త వయసులో ఉన్నప్పుడు పాపమా మా ఏం దేశం అని చెప్పుకున్నా, సొంత దేశము అమెరికా దేశానికి వెళ్ళిపోయాను. ఎందుకంటే ఈ ప్రాంతంలో చాలా కరువులు వచ్చి చాలా మంది చనిపోతున్నారు. అమెరికా దేశానికి వెళ్ళిపోయింది. అయితే అమెరికా దేశానికి వెళ్ళిన తర్వాత ఇంక నేను ఎప్పుడు రాకూడదు, ఇక్కడికి ఇండియాకి రాకూడదు, అమెరికాలోనే ఉండాలి అనుకొని అక్కడికి ఉండి, తర్వాత ఇంకొంచెం తర్వాత వివాహం చేసుకొని కుటుంబం, పిల్లలుగా అమెరికాలోనే లైఫ్ అంతా సెటిల్ అయిపోవాలి, చక్కగా అమెరికాలో మంచిగా అనుకున్నది. అయితే కొద్ది రోజుల తర్వాత ఏం జరిగిందంటే, కొంతకాలం తర్వాత ఈ స్కడ్డర్ వారికి తల్లి పేరు చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నాం? సోఫియా. ఆమెకు ఆ రోజు కొంతకాలం తర్వాత ఏంటంటే కొంత అనారోగ్యం ఏర్పడింది. అంటే తల్లి అయినా సోఫియాకి అనారోగ్యం వచ్చింది, బలహీనత. ఓసారి వస్తాయి కదా, వ్యాధులు వస్తాయి కదా, మదర్కు ఫాదర్కి, అట్లా కదా. అలాగనే ఈ స్కడ్డర్ మదర్కి కూడా చాలా భయంకరమైన వ్యాధి వస్తే, వారి తల్లిగారిని చూడడం కోసం ఏం చేసింది తెలుసా? ఈ ఐడా స్కడ్డర్ ఏం చేసిందంటే మళ్ళా మన భారతదేశానికి వచ్చింది. అమెరికా నుండి చెన్నై ప్రాంతంలో ఆ ప్రాంతానికి వచ్చింది. చెన్నై ప్రాంతంలో ఆమె పుట్టినది ఎక్కడ తెలుసా? రాణిపేట. చెన్నై ప్రాంతంలో ఊరి పేరు ఏంటంట? రాణిపేట. ఆమె పుట్టినది ఎప్పుడంటే 1870 సంవత్సరం. ఎప్పుడు చెప్పండి అమ్మా? 1870 కనపడుతుంది ఇక్కడ. ఎప్పుడు పుట్టింది ఐడా స్కడ్డర్? అందరు చెప్పాలి, అందరు ఇటు చూసి చెప్పండి, ఏ సంవత్సరంలో పుట్టింది? 1870 సంవత్సరం పుట్టింది కదా, తమిళనాడులో, మన దేశంలో రాష్ట్ర తమిళనాడులో, అక్కడ రాణిపేటలో ఆమె జన్మించింది. అయితే
ఇక్కడ ఉండటానికి ఇష్టపడకపోయినా కానీ తల్లిగారికి చాలా బలహీనత వ్యాధి ఉంది కనుక ఆ టైంలో ఏం చేసిందంటే, అయ్యో మా అమ్మ వ్యాధిలో ఉంది అని వెళ్ళి చూడాలని చెప్పేసి వారు తల్లిగారి దగ్గరికి వచ్చింది. ఒక రోజున పిల్లలు వినండి, ఒక రోజున నైట్ టైము ఈ ఐడస్ కట్టర్ ఏం చేస్తుందంటే తాను బైబిల్ చదువుకుంటా ఉంది. రాత్రి టైంలో ఏం చేస్తుందంట, బైబిల్ చదువుతా ఉంది. ఆ బైబిల్ చదువుకుంటా ప్రార్థన చేసుకున్న టైంలో అక్కడికి ఆ స్కడ్డర్ వారి ఇంటికి ఒక వ్యక్తి వచ్చినాడు. ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, ఐడస్ స్కడ్డర్ తండ్రి గారు వృత్తిరీత్యా ఏం చేస్తారంటే వైద్యం చేస్తూ ఉంటారు. వైద్యము మిషనరీ, దేవుని సేవ. వైద్యం అంటే డాక్టర్గా తెలుసుగా, డాక్టర్ ఏం చేస్తారు తెలుసు కదా. రోగులకు ఏం చేస్తారు డాక్టర్ గారు? వైద్యం చేస్తుంటారు కదా, ట్రీట్మెంట్ చేయటం, వచ్చిన వారికి అనారోగ్యంగా ఉంటే మందులు వేయటం, గాయాలు అయితే గాయాలు కట్లు కట్టడము, వైద్యం చేస్తూ ఉంటారు డాక్టర్, తెలిసి చదువుకున్నవారు కాబట్టి. అయితే ఈ తండ్రి గారు వైద్యం చేశాడు కాబట్టి స్కడ్డర్ వారి తండ్రి అక్కడికి ఒక ఇంటికి ఒక ఆయన వచ్చాడంట. అయ్యా మా భార్య వచ్చి ఆ టైంలో అక్కడికి వచ్చి మా పాప కనపడింది, స్కడ్డర్ కనపడబడింది. స్కడ్డర్ దగ్గర వచ్చమ్మా, మా భార్య గారు పురుటి నొప్పులతో బాధపడుతూ ఉంది, ప్రసవంతో బాధపడుతూ ఉంది, కాబట్టి అమ్మా నువ్వేమైనా హెల్ప్ చేయగలవా? ప్రసవం కొరకు ఎంతో బాధపడుతూ ఉంది, ఏమైనా హెల్ప్ చేయగలవా అని అడిగితే ఏమన్నది కదా, ఐడస్ కట్టర్ అంది, అయ్యో నాకు అలాగ విషయం నాకేమీ తెలియదు, నేను వైద్యమే నేర్చుకోలేదు, నాకేమీ తెలియదు కానీ వినాలి, అయితే నాకు తెలియదు కానీ మా తండ్రి గారు వైద్యుడు కనుక ఈ విషయంలో సహాయపడతాడు అని చెప్పింది. అప్పుడు ఆయన అన్నాడు కదా, మా ఈ విషయంలో మేము పురుషులకు అలాగ అవకాశం ఉండదు, మా సాంప్రదాయం ప్రకారము పురుషులు కాదు, నువ్వేమైనా చేయగలిగితే నువ్వు చేయి. భార్యకు అప్పుడు ప్రసవ వేదనతో ఉంది. ఆ టైంలో నువ్వేమైనా సహాయం చేయగాని పురుషులకు మాకు సాంప్రదాయం కాదు అని చెప్పి ఎంత బతిలాడనే వినకలేదు, అలాగ వెళ్ళిపోయాడు. తర్వాత ఇంకొక వ్యక్తి వచ్చాడు. ఆయన కూడా ఇది చెప్పాడు, అమ్మా భార్య గారు పురుటి నొప్పులతో బాధపడుతూ ఉంది, నువ్వు వచ్చేమైనా సహాయం చేయమా, ప్రసవ వేదనతో బాధపడుతుందంటే నాకు తెలియదు అని అదే విషయం చెప్పింది, డాడీ గురించి చెప్తే వాళ్ళు కూడా ఇష్టపడలేరు. మూడో వ్యక్తి కూడా సేమ్ ప్రాబ్లం, ఇదే ప్రాబ్లం. అలాగే సహాయం చేయగలంటే నేనేమి చేయలేను, నాకు నేర్చుకోలేదు, నాకు తెలియదు. వాళ్ళు డాడీ గారు చెప్తే అక్కడికి వాళ్ళకి వెళ్ళడానికి ఇష్టం లేదు. ఆ టైంలో ఏమైంది తెలుసా, ఆ రాత్రి విషయంలో వారు ఎవరు కూడా అలాగ వెళ్ళకుండా నిరాకరించి ఏం చేశారంటే ఐడస్ కట్టర్కి ఏమో తెలియదు, వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళడానికి వాళ్ళకి ఇష్టం లేదు. అప్పుడు ఆ టైం ఏంటంటే ఆ రాత్రి టైంలో పురుటి నొప్పులతో ప్రసవ వేదనతో బిడ్డను జన్మనిస్తారు కదా, ఆ టైంలో ముగ్గురు కూడా స్త్రీలు ఏమంటే ముగ్గురు తల్లులు మరణించారు. వారు భయంకరంగా బాధతో మరణించారు. ఆమె ఈ ఐడస్ కట్టర్ కల్లారా చూస్తుంది, అయ్యో వీళ్ళకి ఎవరు సహాయం చేస్తారేంటి, ఎలా చేస్తారు? ముగ్గురు స్త్రీలు ఆ పురుటి నొప్పులతో ప్రసవ వేదనతో చాలా భయంకరంగా బాధపడి చనిపోయారు. అప్పుడు ఆ ముగ్గురు మరణాలు చూసి ఆమె బాధపడి తను ఏం చేస్తుంటే రూమ్లోకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటా ఉంది. ప్రార్థన చేస్తున్న టైంలో దేవుడు ఒక ప్రేరేపణ ఇచ్చాడంట, ఐడస్ కట్టర్ నువ్వు భారతదేశంలో నువ్వు ఎందుకు ఇలాగ వైద్యం చేసి సహాయం చేయకూడదు, నువ్వు ఇలాగ వృత్తిరీత్యం ఎందుకు నేర్చుకోకూడదు అని దేవుడు ప్రేరేపణ కలుగుతుందంట. అప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటే దేవుని ప్రేరేపణ బట్టి ఈ ఐడస్ కట్టర్ ఏం చేసి తెలుసా, 1895 సంవత్సరంలో వాళ్ళు ఏ దేశం అని చెప్పుకున్నాం చెప్పాలి, వాళ్ళ తాత వాళ్ళు కదా, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు మిషనరీగా. అయితే అమెరికాలో న్యూయార్క్ ప్రాంతానికి వెళ్ళి మా వినాలి చూపమ్మా చివరి మళ్ళీ అడుగుతాను, న్యూయార్క్ ప్రాంతానికి వెళ్ళి ఆ ప్రాంతానికి వెళ్ళి 1895 నుండి 2000 సంవత్సరం వరకు కూడా సుమారు 5 సంవత్సరాలు ఆమె వైద్యరీతిగా డాక్టర్ చదువుతూ వచ్చింది. దేవుని అడిగింది, ప్రభు ప్రేరేపణించినాడు. 5 సంవత్సరాలు ఆమె వైద్యరీతి చక్కగా డాక్టర్ చేస్తూ వచ్చింది. తర్వాత 1895 వెళ్ళింది కదా, 1900 సంవత్సరాల కల్లా 5 సంవత్సరాలు డాక్టర్ ముగించుకొని మరలా భారతదేశానికి వచ్చింది. ఈమె భారతదేశానికి వచ్చి ఏం చేసిందంటే ఆ తర్వాత తమిళనాడులోనే వెల్లూరు ప్రాంతంలో ఆమె ఏం చేసి తెలుసా, ఒక పడక హాస్పిటల్ ఏర్పాటు చేసి ఆమె ఎవరైతే వ్యాధులతో ఉన్నారో వాళ్ళకి మందులు ఇవ్వటం ఆరంభించింది. వాళ్ళకి మందులు ఇస్తా ఉంది. చూడండి, ఇదిగో ఇక్కడ దీంట్లో కనబడుతుందా, ఇక్కడ ఈ ఫోటోలో ఎక్కడుందమ్మా ఐడస్ కట్టర్ కనబడుతుందా? చూడండి, అమెరికా వాళ్ళు ఎట్లా ఉంటారు, వైట్గా ఉంటారా మనలాగా బ్లాక్గా ఉంటారా? కదా ఎలా ఉంటారు, మనలాగా ఉంటారా? మనం బ్లాక్గా ఉంటాం కదా, అమెరికా వాళ్ళు ఎలాగ ఉంటారు? ఒకళ్ళు మన కలర్ ఉన్నా కానీ మనం ఒరిజినల్ వైట్ ఏం కాదు మంది, అమెరికా వాళ్ళు ఒరిజినల్ వైట్. ఓకే, సరే గమనిస్తే ఇక్కడ వీరిలో కనబడితే ఎక్కడుందేమా ఐడస్ కట్టర్, ఎక్కడుందేమా
ఇక్కడ ఉంది కదా, ఇక కనబడుతుందా ఈ ఐడస్ కడ్డరు. ఆమె ఏం చేస్తుంటే ఇప్పుడు ఆమె ఏం నేర్చుకొని వచ్చింది, అమెరికా వెళ్ళి డాక్టర్ వృత్తికి నేర్చుకుంది, డాక్టర్ చేస్తూ వచ్చింది, వైద్యం చేసుకుంటుంది. ఈ మెడిసిన్ చేసి వచ్చిన తర్వాత కొంతమంది స్త్రీలు ఆమె చేస్తూ వైద్యం చేస్తుంది ఒక్కటి. అనేకుల దగ్గరికి వెళ్ళి వైద్యం చేయటము, రోగులుగా ఉన్న వారికి వాళ్ళకి మందులు ఇవ్వటము చాలా హెల్ప్ చేస్తూ ఉంది. అంతేకాకుండా తను ఒక్కతే కాకుండా ఏం చేస్తుంది తెలుసా, పిల్లలు వినమ్మా, ఆ ఒక్కతేగా ఏం చేస్తుంటే కొంతమంది స్త్రీలకు కూడా నర్సులు అంటే మీరు విన్నారా, చూసారా, చెప్పండి, నర్సులు చూసారా? ఎక్కడ ఉంటారు నర్సులు? హాస్పిటల్లో ఉంటారా, స్కూల్లో ఉంటారా? నర్సులు ఉండేది ఎక్కడ? హాస్పిటల్ కదా, హాస్పిటల్లో నర్సులు ఉంటారు కదా, కంపౌండర్ నర్సులు ఉంటారు కదా, సిస్టర్స్ అంటాం. అయితే ఆ నర్సులు కొంతమంది స్త్రీలకు ఆమె ఏం చేసి తెలుసా, నర్సులుగా ఆమెని వారికి తయారు చేస్తూ వచ్చింది, వాళ్ళకు కూడా వైద్యం నేర్పుతూ వచ్చింది. అలాగ వైద్యం చేస్తూ ఉంది. ఆ వైద్యం చేస్తా ఆ ప్రాంతంలో ఒక్కోసారి ఏదైనా ఎడ్ల బండి కట్టుకొని సంచారకులకు వేరే ప్రాంతానికి వెళ్ళి కూడా ఆమె మందులు ఇస్తూ వైద్యం చేస్తూ ఉంది. అలాగా ఆ ప్రాంతాల్లో చాలా కాలం వైద్యం చేస్తూ ఉండి ఆ తర్వాత ఏం చేసిందంటే కొంతమంది నర్సులను, కొంతమంది స్త్రీలను తయారు చేస్తుంది. వారు కూడా చాలా మంచిగా వైద్యం చేస్తూ ఉన్నారు. ఈ వైద్యం చేస్తున్న దినాల తర్వాత ఆమె ఇంకా ఆశ ఏంటంటే ఒక మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేయాలి. ఇక చూడమ్మా, ఇక్కడ ఆమె ఆశ కలిగి అమెరికాలో ఉన్న వారికి తెలియపరిచింది. మన భారతదేశంలో వినండి మా జరిగిన విషయం ఇది. చాలా మంది అనారోగ్యం, మసూచి, టైఫాయిడ్, కలరా, రకరకాల భయంకర వ్యాధులతో చాలా మంది మరణిస్తున్నారు. వాళ్ళ కొరకు మనం ఏమైనా చేయాలి, సహాయం చేయాలంటే కొంతమంది ముందుకు వచ్చారంట. వారు ముందుకు వచ్చి సహాయం చేసిన బట్టి దేవుని కృప, దేవుని సహాయాన్ని బట్టి ఏం చేస్తున్నట్టు ఇదిగో చూడండి, క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ వెల్లూరు. ఎక్కడంట, ఏ ప్రాంతంలో, ఏంటిది చెప్పండి, చదవండి, ఏంటి చదవండి, ఇది ఏంటంటే ఇది మెడికల్ కాలేజ్ అంటే ఏంటి అర్థం? వైద్యం గురించిన చదువుకుంటారు, మెడికల్ కాలేజీ. అక్కడ వైద్యం గురించి ఎలా వైద్యం చేయాలా, ఎలాగ డాక్టర్ చదవాలా, ఇవన్నీ కూడా ఆ మెడికల్ కాలేజ్ సంబంధించినవన్నీ కూడా చూడండి చక్కగా ఏర్పాటు చేయబడిందో. ఆమె ఎంత ప్రయాసతో ఒక స్త్రీగా ఉండి, గమనించండి, ఒక స్త్రీగా ఉండి ప్రార్థించి దేవుని సహాయముతో ఆ ప్రాంతంలో, వెల్లూరు ప్రాంతంలో మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేసింది. ఆ తర్వాత పురుషులు కూడా చదువుకున్నట్లుగా వాళ్ళకు కూడా సహాయపడుతూ వచ్చింది. ఇలాగా నర్సు చదువుతూ వచ్చారు, డాక్టర్లు చదువుతూ వచ్చారు. పిల్లల తర్వాత చూస్తే 1945 సంవత్సరంలో విన్నారా బాయ్స్, 1945 సంవత్సరంలో ఈ మెడికల్ కాలేజ్ యూనివర్సిటీగా అక్కడ ప్రాంతము ఆమోద ముద్ర పొందింది. అంటే యూనివర్సిటీగా ముద్రించబడింది. చిన్నది, సామాన్యంగా ఒక పడక చిన్న హాస్పిటల్ స్టార్ట్ చేసి ఆ తర్వాత మెడికల్ కాలేజీ, ఆ తర్వాత యూనివర్సిటీగా చాలా అంచెలంచెలుగా దేవుడు ఎంతో సహాయం చేస్తూ వచ్చాడు. ఇప్పుడు మనం ప్రస్తుతం చూస్తే మనకు మద్రాసులో, వెల్లూరులో ప్రాంతంలో పిల్లలు ఆ ప్రాంతంలో రోజుకొచ్చి సుమారుగా 8,000 మంది, చూడండి చాలా మంది, 8,000 మందిగా ప్రతిరోజు ట్రీట్మెంట్ తీసుకుంటా ఉన్నారు. పేషెంట్స్ ఎంతో మంది, రోజుకొచ్చి 8,000 మంది. అక్కడ మనం చూస్తే ఈ మెడికల్ కాలేజీ మన ఇండియాలోనే చాలా పేరుగాంచింది. ప్రపంచంలో అనేక ప్రాంతాలు కూడా ఈ మెడికల్ కాలేజ్ తెలిసింది. అయితే ఏమో ఎంత ప్రయాసపడింది తెలుసా? యుక్త వయసులో మొట్టమొదటి ఏమనుకుంది తెలుసా? నేను మాకు అమెరికా వెళ్ళిపోయి ఇండియాలోనే వద్దు, ఎందుకు ఈ కరువు, ఈ మరణాలు చూసి నేను వద్దు ఉండనుకుంది. వెళ్ళిపోయి అమెరికా వెళ్ళి అక్కడే కుటుంబం ఉందాం, వివాహం చేసుకొని సెటిల్ అయిపోదాం, చక్కగా జీవిస్తాం అనుకుంది. కానీ దేవుడు ఆమె ప్రేరేపణ కలిగిస్తే ఆమె ఏం చేసి తెలుసా? అమెరికా నుండి మన దేశానికి వచ్చి ఆ సంగతి చూసి ఇలాగ ఆమె వివాహం కూడా చేసుకోకుండా ఆ యుక్త వయసులో డాక్టర్ చదివి అనేకులకు, స్త్రీలకు నర్సు నేర్పించి, ఆమె వైద్యం నేర్పించి, అలాగ మెడికల్ కాలేజ్, యూనివర్సిటీ, దీనంతా స్థాపనకి ఇంతగా ప్రయాసపడేందుకు తెలుసా? చూడండి, మన ఇండియాలో పేరుగాంచిన హాస్పిటల్ ఏంటంటే మనం వెల్లూరు హాస్పిటల్ చూస్తాం. ఈ క్రిస్టియన్ మెడికల్ కాలేజీ హాస్పిటల్ చాలా, అక్కడ 2 ఉన్నాయి. ఒకటి హాస్పిటల్ వైద్యం ఉంది, మరొకటి ఏంటంటే చదువు కూడా ఉంది. కాలేజీ, మెడికల్ కాలేజీ అంటే విద్య ప్లస్ వైద్యం, విద్య వైద్యం 2 కూడా ఈ కాలేజీ అందించబడుతున్నాయి. మన ఇండియాలో చాలా పేరుగాంచింది. పిల్లలు గమనించండి, అందుకొరకు మన ఇండియా వారు ఏం చేసి తెలుసా? తర్వాత 2000 సంవత్సరంలో వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు ఒక స్టాంపును ఆమె పేరు మీద, ఫోటో మీద స్టాంపును విడుదల చేశారు. ఎందుకు తెలుసా? ఆమె గౌరవార్థం, ఆమె ప్రయాసపడిన దాన్ని బట్టి. అయితే ఆమె జీవితంలో ఎంతో ప్రయాసపడి ప్రభు కొరకు, చూడండి ఇక్కడ మనకు పదం కనపడుతుంది, ఐడాస్ కడ్డర్, ఆమె పలికిన మాట. ఎవరు చెప్తారు ఈ మాటకి?
ఈ మాట చదువు ఇంగ్లీష్ చదవండి ఒకసారి. ఆ, ఉమ్. కనిపించని వాటిని చూడగలిగిన వారు మాత్రమే అసాధ్యమైన సాధించగలరు. దీని మీనింగ్ అర్థం అంటే కనిపించని వాటిని చూడగలను. ఆమె ఒకప్పుడు యుక్త వయసులో ఉన్నప్పుడు ఇవన్నీ చూసిందా? చూడలేదు, తెలియదు కదా. అంటే కనిపించిన వాటిని కదా చూడగలిగిన వారే అసాధ్యమైన వాటిని సాధించగలుగుతారు. కాబట్టి ఈమె అలాగా అంతేకాదు, ఈమె మెడికల్ కాలేజ్ స్టార్ట్ చేసి ఒక పని చెప్పి ఒక మాట చెప్పాను, గమనించండి. యవనస్తులు పెద్దవారు కూడా చూడండి, ఏంటో తెలుసా ఆమెనది, మనం మెడికల్ కాలేజ్ స్థాపించడమే కాదు, దేవుని రాజ్యాన్ని నిర్మించాలి. చెప్పండి, ఏం నిర్మించాలంటమ్మా? అందరూ చెప్పాలి, ఏం నిర్మించాలంట? చూడండి, మనకి ఆశ ఉందా యవనస్తులుగా పెద్దవారంగా? ఆమెకున్న ఆశ ఏంటి తెలుసా? దేవుని రాజ్యాన్ని నిర్మించాలి. అంటే ఒకవైపు వైద్యం, ఒకవైపు చదువు, అంతలోగా ఆమె మెడికల్గా ఒక మిషనరీగా ఉండి దేవుని పరిచర్య. అందుకే ఆమె ఉద్దేశం ఏంటి తెలుసా? అనేకులు ప్రభువుని నమ్ముకోవాలి, ప్రభువులోకి రావాలి, రక్షణ పొందాలి, ఆత్మీయంగా స్వస్థ పొందాలి. ఆత్మీయమైన వైద్యం, భౌతికంగా కూడా వైద్యం. అలాగమ్మా ఎంతో ప్రయాసపడుతూ వచ్చింది ఐడర్స్ కడ్డర్. చూడండి, ఐడర్స్ కడ్డర్ ద్వారా మనం చాలా నేర్చుకున్న విషయాలు ఏంటంటే, చూడమ్మా, వృద్ధాప్యంలో చూస్తున్నాం. ఆమె జీవించి ఎప్పటిదాకంటే ఎప్పుడు పుట్టిందని చెప్పుకున్నాం మనం? ఏ సంవత్సరంలో? 1870 సంవత్సరం. ఆమె మరణించింది ఎప్పుడు తెలుసా? 1960 సంవత్సరం. అంటే సుమారుగా ఆమె 89-90 సంవత్సరాలకు జీవించింది ఈ ఐడర్స్ కడ్డర్. అంటే వృద్ధాప్యం వరకు జీవించింది ఆమె. మన భారతదేశంలో ఎంతో సేవ చేస్తూ వచ్చింది. చూడండి, ఆమె ప్రయాస, ఆమె ఎంత కష్టపడిందో దేవుని కొరకు. చాలా మంది పిల్లలు యవనస్తులు గమనించడమా, చాలా మంది మరి ప్రభువు నమ్ముకుంటూ వచ్చినారు, దేవుని రాజ్యం కడతా వచ్చింది. మనకు వైద్యం తెలియని మన ప్రాంతంలో వారికి వైద్యం నేర్పింది ఒక మెడికల్ కాలేజీ. అనేకులు చనిపోవలసిన బ్రతికించబడ్డారు. ఆత్మీయమైన వైద్యం, భౌతికమైన వైద్యము నేర్పండి. దీని అంతటి కారణం ఎవరంటే మొట్టమొదటిగా దేవుడు కదండి, బై గాడ్స్ గ్రేస్, దేవుని కృప. అయితే నెంబర్ 2 రెండో వ్యక్తి ఎవరు తెలుసా? ఐడర్ స్కాడర్. మన ఇండియాలో ఇలాంటి మెడికల్ కాలేజీ, వైద్యము, ఇలాంటి విద్య, దీనికి మూలం ఎవరంటే ఐడర్ స్కాడర్. కాబట్టి ఇక్కడ మనం చూడండి, ఈ ఐడర్ స్కాడర్ ద్వారా మన ముగింపులు ఏం నేర్చుకోవాలంటే, ఆమె జీవితంలో ఉన్న ఒకటి గమనించడమా, ఆమె జీవితంలో మొట్టమొదటిగా ప్రేయర్ఫుల్ లైఫ్, ప్రార్థన జీవితం. ఆమె ఎంతో భారంతో ఏడుస్తూ ప్రార్థించింది. పిల్లలు గమనించడమా, విన్నారా? వినాలి. ఆమె ఎంతో భారంతో ప్రార్థించింది. ఆ ప్రార్థించిన తర్వాత రెండో విషయం ఏంటంటే, ఆమె దేవుడు బయలుపరిచినప్పుడు ఆమె ఏం చేస్తుందా? దేవుడు చూపించిన పట్టుదల కలిగి ఉంది. రెండవది, ఒకటి ఎంతో భారంతో ప్రార్థన, రెండవది ఐడర్స్ కడ్లో పట్టుదల. ఆ తర్వాత మూడోది తెలుసా ఆమె ఏం చేస్తుందంటే, దేవుని కొరకు ఒక గొప్ప త్యాగం, సమర్పణ. తన వివాహం చేసుకోకుండా యుక్త వయస్సు నుండి చనిపోయేంత వరకు ఆమె యొక్క త్యాగం చేస్తూ వచ్చింది, సమర్పణ, త్యాగం. ఆ తర్వాత ఆమె జీవితంలో చూస్తే దేవుని కొరకే ఎంతో వైరాగ్యముతో దేవుని రాజ్య నిర్మాణం కడుతూ ప్రేమ, ఎంతో ప్రేమ చూపించిందంట. ఆమె అనేకులను ప్రేమించింది. ఆ ప్రేమతో ఆమె ఏం చేస్తుంది? సర్వీస్, సేవ కూడా చేసింది. అంటే ఈ ఐడర్స్ కార్డర్ జీవితంలో ఈ లక్షణాలు ఉన్నాయి. తగ్గింపుతో, భారంతో కూడా ప్రార్థన ఉంది, పట్టుదల ఉంది, త్యాగము, సమర్పణ ఉంది, దేవుని రాజ్య నిర్మాణం, ప్రేమ, ఎంతో సేవా పరిచర్యేసింది. ఎవరంటే అమ్మా చెప్పండి, ఎవరమ్మా? ఐడర్స్ కడ్డర్. చూడండి, ఇప్పుడు మనం ఐడర్స్ కడ్డర్ ద్వారా మన జీవితాల్లో మనము కూడా దేవుని కలిగి ఉండాలి, ప్రభువును కలిగి ఉండాలి, ప్రభువు కొరకే ఆయన పరిచర్య చేసే వాళ్ళు ఉండాలి, ఆయన కొరకు సమర్పణ, త్యాగము, దేవుని సేవించే వారంగా మనము దేవుని రాజ్యాన్ని కట్టే వారంగా ఉండాలి. చూడండి, ఆమె ఎంత త్యాగం చేసిందో ఆ త్యాగమే ఇప్పుడు నేటికి చెన్నైలో మనం వెల్లూరులో చూస్తే హాస్పిటల్లో అనేకులు చాలా మంది బాగుపడుతున్నారు. ఆమె చనిపోయినా కానీ ఆమె సాక్ష్యం బ్రతికుంది. ఆమె చనిపోయినా కానీ ఆమె సేవ, ఆ పరిచర్య ఇప్పటికీ నిలిచి ఉంది, ఇంకా జరుగుతూ ఉంది. కాబట్టి మనకెంతో మాదిరిగా ఉంది. కాబట్టి మనము కూడా ఒక తీర్మానం చేసుకోవాలి. రక్షణ లేని వారైతే రక్షణ పొందాలి. రక్షణ పొందిన మనము దేవుని కొరకు ఏదైనా దేవుని ఉద్దేశాలు ఎరిగింది, దేవుని ఉద్దేశాలు నెరవేర్చింది, దేవునికి మహిమ తీసుకొచ్చింది, అనేకులకు, దేవునికి, మనుషులకు ఉపయోగపడింది. అట్లాంటి అనుభవంలో దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్.
దయచేసి పిల్లలు మోకరించండి, అందరు మోకరించండి. చివరి లెసన్ మనం విన్నాము. పైకి మోకరించి